మార్నింగ్ నుంచి చిన్న చిన్న బిట్స్ రికార్డ్ చేశాను అండి, ఎక్కువ షూట్ చేయలేదు. పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. లేదు, పని అయితే చాలానే చేశానులేండి మార్నింగ్ నుంచి. మండే అంటే యూజువల్గా బిజీ ఉంటుంది కదా, ఆ బిజీ వర్క్ అంతా చేశాను. కానీ చాలా బాగుంటాయి. కలర్ మాత్రం మీరు చూసి చక్కగా ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా బిజీ మండే రొటీన్ బ్లాగ్ అయితే చూసేస్తారు. యాజ్ యూజువల్ నా బిజీ మార్నింగ్ రొటీన్ అండ్ పెద్దగా క్లీనింగ్స్ అవేం రికార్డ్ చేయలేదులేండి. పిల్లల కోసం అయితే ఎంతో హెల్తీగా ఉండే రాగి పిండితో మురుకులు అయితే చేశాను. మురుకులు సోకాల్ చక్రాలు. సో మీ పిల్లలకి చాలా హెల్దీ. ఆ రెసిపీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీడియో చివరి వరకు చూడాలి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే లంచ్ బాక్స్ హడావుడి నడుస్తుంది. ఆల్రెడీ నా పొద్దున హడావుడి అంతా ఎలా ఉంటుందనేది షార్ట్స్లో అయితే నేను అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయచ్చు. అండ్ అక్కడ రికార్డ్ చేసినవి కాకుండా ఇక్కడ కొంచెం వేరే రికార్డ్ చేశాను అనమాట. ఇక్కడైతే కుక్కర్లో పాలకూర పప్పు అవుతుంది. బెండకాయ ఫ్రై ఆల్రెడీ చేసేసి పక్కన పెట్టేశాను. మా హస్బెండ్కి కాఫీ ఇవ్వడానికి పాలు కాస్తున్నాను. అండ్ ఇద్దరికి ఈరోజు మా పాప కూడా రోటీ బెండి కర్రీ తీసుకెళ్తానంది. మా వారి కోసం మధ్యాహ్నం లంచ్లో కానీ పప్పు కూడా చేస్తున్నాను. అందరికీ కలిపి పిండి కూడా కలుపుతున్నాను ఇక్కడ చపాతీ చేయడానికి. అండ్ మీ మండేస్ ఎలా ఉంటాయి? సాటర్డే సండే ఫుల్ చిల్ అయిపోయిన తర్వాత మండే మార్నింగ్ కొంచెం లేజీగానే అనిపిస్తుంది. కానీ మనల్ని మనమే మోటివేట్ చేసుకొని యాక్టివ్గా డేని అయితే స్టార్ట్ చేయాలి. అండ్ మీరు మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఏమి ఇస్తున్నారు? నాకు తెలిసి మన దగ్గర హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి అనుకుంటా. మీ పిల్లలకి హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయా? స్టార్ట్ అయిపోతే ఏం చేస్తున్నారు, వాళ్ళని ఎలా బిజీ పెడుతున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను వాళ్ళ కోసం కొన్ని యాక్టివిటీస్, గేమ్స్ అయితే ఆల్రెడీ షార్ట్స్లో వీడియోస్లో షేర్ చేశాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి ఏమైనా కొనివ్వాలి అనుకుంటే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉండేవి మీరు తీసిచ్చారంటే అట్లీస్ట్ డేలో కొంచెం సేపు అయినా వాళ్ళు వాటితో ఆడుకుంటూ బిజీగా ఉంటే మీరు మీ పనులు అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే పప్పు రెడీ అయిపోయింది. పప్పుని ఇలా మ్యాష్ చేసేసిన తర్వాత తడక పెట్టేస్తాను. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు మాది రాగి జావా పపాయ. ఆ పపాయ కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది, అదేంటో మీకు చెప్తానులేండి. ఇంకా మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా నాతో చెప్పడం మర్చిపోకండి. ఇక్కడైతే రాగి జావ కోసం వాటర్ కూడా తీసుకున్నాను. రాగి జావ చేయడం మీ అందరికీ తెలుసులేండి, బట్ నేను ఎలా చేస్తానో చెప్పేస్తాను సింపుల్గా. ముందుగా మేము ఏ జార్తో అయితే తాగాలనుకుంటున్నామో అదే మెజర్మెంట్తో వాటర్ తీసుకుంటాను. తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసి వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఈ గ్యాప్లో నేను ఒక స్పూన్ రాగి పిండిని అయితే కొంచెం వాటర్లో డైల్యూట్ చేసుకొని పెట్టుకుంటాను. లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. డైరెక్ట్ వాటర్లో వేస్తే లమ్స్ వచ్చేస్తాయి కదా, అది. తర్వాత ఆ మిక్స్ని ఇందులో వేసేసి అలా కలిపేసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయడమే. మేము ఇందులో పెరుగు, మజ్జిగ, బెల్లం ఇలాంటివి వేసుకోం. సాల్టీగా రా జావే తాగేస్తాం. అది మాకు ఇలానే ఇష్టం. పెరుగు మజ్జిగ ఏమి యాడ్ చేయను నేను, నాకు ఎందుకో హెవీగా అనిపిస్తుంది. తర్వాత ఇంకా మా పాపనైతే పంపించేశాను. ఇది మా హస్బెండ్ కోసం చపాతీస్ అయితే చేస్తున్నాను. ఇవి కూడా చేసేసి ఆయనకు కూడా ప్యాక్ చేసేస్తే ఒక పని అయిపోయినట్టే. ఒక పక్క చపాతీ కాలుస్తూ ఇంకో పక్క పపాయ కూడా కట్ చేయాలి. పపాయ గురించి చెప్తా అన్నాను కదా, ఇప్పుడు సమ్మర్లో పపాయాస్ జనరల్గా అన్ సీజన్, అంటే రా పపాయాస్ బాగుంటాయి. ఇప్పుడు కర్రీ చేసుకుంటారు ఇక్కడ. నేను మార్కెట్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు, ఎక్కువ వస్తాయి బాగా. అండ్ కర్రీ కూడా బాగుంటుందట. ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా, చూడాలి. అండ్ డ్రై పైన పపాయాస్ అయితే అసలు బాగుండవు. ఒకటి ఆ వాటర్ కంటెంట్ ఏం లేకుండా ఫుల్ డ్రైగా స్పాంజ్ లాగా అలా అనిపిస్తూ ఉంటాయి. అండ్ డ్రై పవ్వు. మొన్నటిదాకా మీరు చూస్తే మంచి ఆరెంజ్ కలర్లో ఉండేవి మన దగ్గర పపాయ కట్ చేస్తే, ఇప్పుడు అలా ఉండవు. అలా కాకుండా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, నేను కట్ చేస్తాను కదా. అస్సలు ఇంకొకటి కలర్ ఎలా ఉన్నా సరే కొంచెం, కాకపోతే కొంచెం అన్న స్వీట్నెస్ ఉందనుకోండి తినాలనిపిస్తుంది. అది కూడా లేకుండా అయిపోయింది కంప్లీట్గా.
ఇంక తీసుకొచ్చాక తప్పదుగా ఎలాగోలా తినాల్సిందే. ఒక 2 days కంటిన్యూగా తినేసి నేను మా హస్బెండ్ అయితే ఖాళీ చేసాం. కట్ చేస్తున్నాను కదా, అసలు ఏదో ఒక స్పాంజ్ పీస్ని కట్ చేసినట్టు అనిపించింది నాకు. అస్సలు బేసిక్ వాటర్ కంటెంట్ కూడా లేదు ఫ్రూట్లో ఉండాల్సినంత. అది ఉంటేనే బాగుంటుంది అండ్ ఒక కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది కదా, ఆ స్వీట్నెస్ అదేం లేదు. ఇలా అయితే నేను నా పపాయ కట్ చేస్తున్నాను. చెప్పానుగా తెచ్చుకున్నాక ఎలా అయినా తినాల్సిందే. అండ్ నిన్న మనం మోటివేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సడన్గా కొన్ని వీడియోస్ చూడడం, వాటిని చూసి ఇన్స్పైర్ అయిపోవడం, ఏదో చేసేయాలని మొదలు పెట్టడం, తర్వాత చేయలేకపోవడం, ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అదే మనకి మోటివేషన్, విల్ పవర్ ఒకరోజు ఉంటాయి, ఒకరోజు ఉండవు. అదే చెప్పానుగా, ఏదైనా వీడియో చూసినప్పుడు మనకి చేసేయాలనిపిస్తుంది. బట్ వాటిని కన్సిస్టెన్స్గా మెయింటైన్ చేస్తూ మనం చేయాలనుకున్న పనులు ఎలా చేయాలి, మంచి హ్యాబిట్స్ ఏమన్నా స్టార్ట్ చేస్తే అవి ఎలా ఫాలో అవ్వాలి అనే దానికి మీరు ఒక రెగ్యులర్గా కొన్ని గోల్స్ అయితే పెట్టుకొని వాటిని ఫాలో అవుతూ ఉండండి. అది మీరు రాసుకుంటారా, మైండ్లో అనుకుంటారా ఏంటి అనేది మీ కంఫర్ట్ని బట్టి మీరైతే డిసైడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ టాపిక్ మాట్లాడడం కోసమని బ్యాక్గ్రౌండ్లో మా వాయిస్ అయితే మ్యూట్ చేశాను. మా పాప అయితే వచ్చేసింది స్కూల్ నుంచి. ఇంకా తను ఫ్రెష్ అయ్యి తన పని తను చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటాను. అండి, ఏం చేస్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు అఫీషియల్గా బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మార్నింగ్ నుంచి కనపడడం కుదరలేదు. చిన్నగా పనులు చేసుకున్నా. మార్నింగ్ నుంచి చిన్న బిట్స్ రికార్డ్ చేశానులేండి, ఎక్కువ షూట్ చేయలేదు. పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. తనైతే ఫుడ్ తినేసి కొంతసేపు రిలాక్స్ అయి చదువుకుంటుంది. నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిపోయాక రెగ్యులర్గా బస్ స్నాక్స్కి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మొన్న పెరి మకానా చేశాను, మధ్యలో కేక్ చేశాను కదా, అలా అది సరిపెట్టేశాను. ఇంకా మురుకులు, చక్రాలు, వాట్ ఎవర్ వి కాల్ ఇట్, ట్రై చేసి చాలా రోజులైంది. ఈరోజు పిల్లల కోసం హెల్దీగా రాగి పిండితో మురుకులు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. రెసిపీ కంప్లీట్గా షేర్ చేస్తాను. పిల్లల కోసం హెల్దీగా ఉంటుంది. నేను ఎప్పుడు హెల్దీ ఆప్షన్స్ కోసం వెతుకుతూనే ఉంటాను. మీరు ఎవరైనా నాలా ఉన్నారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ముందైతే జొన్న పిండితో చేద్దాం అనుకున్నాను, అది కూడా ఉంది. బట్ అది నెక్స్ట్ టైం చేద్దాంలే. ఫస్ట్ అయితే రాగి పిండితో చేయాలని డిసైడ్ అయ్యాను. సో అది ఇంకెక్కువ మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా మనమైతే మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో వచ్చేయండి, ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టేశాను. ఏమేమి వేస్తానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేస్తున్నప్పుడే. అండ్ స్టవ్ మీద అయితే ఆయిల్ కూడా పెట్టాను. కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ కావాలి కదా గుల్లగా అవ్వడానికి. డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ పెట్టేస్తాను ఇది కలుపుతూ. అది సంగతి. ఇంకైతే స్టార్ట్ చేసేద్దాం మిక్సింగ్. నేను అన్ని ఈ కప్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఈ కప్తో 3 cups రాగి పిండి తీసుకోవాలి. ఇదైతే నా రాగి ఫ్లోర్. ఇంకా మీరు ఏ టైప్ మురుకులు చేస్తూ ఉంటారు అనేది నాతో చెప్పండి. కొంచెం ఎక్కువ పడిపోయింది కదా, సో లాస్ట్ కొంచెం తగ్గిసి తీసుకున్నా. అందులో కూడా అంతే ఉందిలేండి, పెద్ద ఎక్కువ లేదు, 3 cups ఉన్నట్టుంది. దీనిలోకి 1 cup శనగపిండి అయితే వేయాలి. ఇంక ఇప్పుడు ఫస్ట్ చేసింది చాలు, మనం పద్ధతిగా స్పూన్తో వేసుకుందాం. సో 1 cup శనగపిండి. మీరు ఈ ప్లేస్లో పుట్నాల పప్పు ఉంటాయి కదా, అవి కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు, కమ్మగా బాగుంటాయి అలా చేసినా కూడా. 1 cup శనగపిండి వేసాను. ఇప్పుడు రైస్ ఫ్లోర్ వేయాలి. 1 cup కాదు, 1/2 cup. రైస్ ఫ్లోర్ అయితే కవర్లోనే ఉండాలండి, ఈజీ వేసుకోవడం. ఎక్కువ వేయద్దు, ఆల్రెడీ మనం రాగి ఫ్లోర్ వేసాం కాబట్టి 1/2 cup వేస్తే చాలు. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, ఆఫ్ చేసాను. ఇది కూడా 1/2 cup వేసేసి నెక్స్ట్ ఇందులో అజ్వైన్. ఇది నాకు ప్రతిసారి గుర్తురాదు, ఏంటిది, వాము. అజ్వైన్ అంటే వాము. వాము వేసుకోవాలి డైజెషన్ కోసం, శనగపిండి కాబట్టి. నెక్స్ట్ టేస్ట్ కోసం కమ్మగా ఉండడానికి నువ్వులు, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కారం. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్నంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం అన్ని పిండిలు.
మీరు ఎప్పుడైనా రాగి పిండితో మురుకులు ట్రై చేశారా? ట్రై చేస్తే ఇలానే చేస్తారా, ఇంకేదైనా ప్రాసెస్ ఫాలో అవుతారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మెజర్మెంట్స్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా నాకు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం బాగా కాచిన నూనె అయితే వేసుకుంటాను. ఇలా వేసుకోవడం వల్ల గుల్లగా వస్తాయి చక్రాలు, మీ అందరికీ తెలిసిందే. ఎక్కువ అవసరంలో కొంచెం చాలు, 1.5 టేబుల్ స్పూన్ ఉంటుంది ఇది వేసాక ఎక్కువ ఆవేశపడి చేపెట్టేద్దు, చేయి కాలిపోద్ది. కాబట్టి ముందు ఒకసారి గరిటెతో కానీ దేంతో మిక్స్ చేసుకొని తర్వాత స్లోగా ఇలా మిక్స్ చేసుకోండి. మీరు మీ పిల్లలకి ఏం స్నాక్స్ ఇస్తుంటారు? బయట కొన్న స్నాక్స్ ఇస్తారా, హోమ్ మేడే చేసిస్తారా? నాకైతే హోమ్ మేడ్ చేయడమే ఇష్టం, చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి. ప్లస్ మా పాపకు కూడా బయట ఫుడ్ అంత అలవాట్లేదులేండి, ఇష్టంగా తినదు చిప్స్ అలాంటివన్నీ. కాబట్టి ఇంట్లోనే అది మనం ఫస్ట్ నుంచి అలవాటు చేసే దాన్ని బట్టే ఉంటుంది పిల్లలకి. ఫుడ్ కానీ ఏదైనా జంక్ అయినా, అది రెగ్యులర్ డైట్లో తీసుకునే ఫుడ్ అయినా స్నాక్స్ అయినా ఏదైనా మనం అలవాటు చేసేదాన్ని బట్టే పిల్లలకి. కొంచెం ఇలా ముద్ద కట్టట్లేదు కదా, ఇంకొక స్పూన్ ఆయిల్ వేస్తాను. సో నేను చెప్తున్నట్టు అది జంక్ అయినా హెల్దీ అయినా, అది మెయిన్ కోర్స్ అయినా స్నాక్స్ అయినా ఏవైనా మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసే దాన్ని బట్టే. చిన్నప్పటి నుంచి బయట కొని పెడుతూ ఉంటే అలానే అలవాటు అయిపోద్ది. నాకు కానీ మా హస్బెండ్కి కానీ అలా అలవాట్లేదు. నాకు అమ్మ వాళ్ళు బాగానే ఇంట్లోనే చేసి పెట్టేవారు చిన్నప్పుడు అన్నీ. ఈవెన్ మా హస్బెండ్ కూడా అంతే, మా అత్తగారు ఇప్పటికి కూడా ఇంట్లోనే చేస్తారు అన్నీ. అలా ఇంకా మాకు కూడా అలవాటు అయిపోయింది పిల్లలకి అలా పెట్టడం. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఇది పర్ఫెక్ట్. ఇంక ఇప్పుడు సరిపడా నార్మల్ వాటర్ పోసుకుంటూ జస్ట్ మనం ఎలా కలుపుకుంటామో చక్రాల కోసం అలా కలిపేసుకోవడమే పిండి. ఇక్కడ మీరు సరిపడా వాటర్ చెక్ చేసుకుంటూ కలిపేయడమే. నేను నార్మల్ వాటర్తోనే కలుపుతున్నాను, లూక్ వామ్ వాటర్ హాట్ వాటర్ అలా ఏం లేదు. మనం ఆల్రెడీ కాచిన నూనె వేసాం కదా, దానివల్ల సరిపోతుంది, గుల్లగానే వస్తాయి. అండ్ మీరు దీన్ని మామూలు చక్రాల పిండి కన్నా కూడా కొంచెం పలచగా కలుపుకోండి, ఎందుకంటే రాగి పిండి కదా ఎక్కువ వాటర్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. మీరు ఇలా కలుపుకుంటే మీరు ఫైనల్ది వేసే వరకు కూడా పిండి మెత్తగా ఉంటుంది, లేకపోతే డ్రై అయిపోయి ఇలా విడిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. అలా అయిపోకూడదు అంటే ఇలా కలుపుకోండి. నేను ఫైనల్గా వేసే వరకు మీరు చూస్తారు కదా, అప్పుడు ఎలా ఉంటుందో పిండి మీకు చూపిస్తాను నేను. ఇలా కలిపేసుకొని దీన్ని నేను నానడానికి పెట్టక్కర్లేదు, డైరెక్ట్గా వేసేయచ్చు. ఈ గ్యాప్లో నేను ఆయిల్ కూడా పెట్టేశాను వేడవ్వడానికి. ఇంకా చక్రాల గిద్దలు ఉంటాయి కదా, వాటికి ఒక్కసారి లోపల ఆయిల్తో అయితే గ్రీస్ చేసుకుంటే మీకు పిండి అంతా అంటుకుపోకుండా ఉంటుంది లోపల. ప్లస్ ఇది కొంచెం పలచగా ఉంది కదా, దానివల్ల మామూలుగా కూడా నేను గ్రీస్ చేస్తాను శనగపిండితో చేసినా కూడా. ఇలా ఈ పిండిని అందులో పెట్టేసుకొని సరిపడా, ఇంకా మీకు తెలిసిందేగా చక్రాలు నొక్కేసుకోవడమే. ఇంతకీ మీరు వీటిని చక్రాలు అంటారా, జంతికలు అంటారా, మురుకులు అంటారా, ఏమంటారా నాతో చెప్పడం మర్చిపోకండి, నాకు తెలుసుకోవాలని ఉంది. అండ్ ఇవి మీరు చూడడానికి కలర్ ఇష్టపడకపోయినా మీ పిల్లలు టేస్ట్ మాత్రం ఏమాత్రం తేడా ఉండదు, చాలా బాగుంటాయి. మా పాప పర్సనల్గా టేస్ట్ చేసింది కాబట్టి నేను చెప్తున్నాను, తను ఇష్టంగా తింటుంది. అండ్ తను వీటికి పెట్టిన పేర్లు ఏంటో తెలుసా? చాక్లెట్ మురుకులు. చూడడానికి అలా ఉన్నాయంట. ఫస్ట్ రాగానే అడిగింది, కిచెన్లోకి వచ్చి చూస్తుంది కదా, మధ్యలో చూసి మమ్మ ఇందులో కోకో పౌడర్ వేసావా, ఈ కలర్లో ఎలా వచ్చాయని అడుగుతుంది. అలా ఉంటారు పిల్లలు. సో మీ పిల్లలు కూడా వీటిని చాక్లెట్ మురుకులు అంటారేమో, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ దీన్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ట్రై చేయొద్దు, ఆల్రెడీ రాగిపిండి కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోయి బొగ్గులు అయిపోతాయి. కాబట్టి ఒకసారి ఫుల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత లో టు మీడియంకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని చక్కగా నిదానంగా ఫ్రై చేసుకుంటే ఇలా ఒక మంచి కలర్లో అయితే వస్తాయి. ఇది చూసారా, ఇలా ఉంటాయి. చెప్పాను కదా నేను, కలర్ చూడడానికి మీకు అంత ఇంప్రెసివ్గా ఉండకపోవచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది.
మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో అది ఇంక ఇలా స్లోగా నేనైతే ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ వెళ్తాను. కొంచెమే పిండి కలిపాను కాబట్టి పెద్ద ఎక్కువేం రాలేదు. ఫైనల్గా ఎన్ని వచ్చాయో చూస్తాను. నేను పెద్ద పెద్ద డబ్బాలకు చేసి పెట్టేసిన ఫైనల్గా నేనే తినాలి. మా వాళ్ళు 2 days తిని తర్వాత నాకు వద్దంటారు. మా వారికి ఆఫీస్కి కూడా ఇచ్చి పంపించాను. వాళ్ళు అసలు మన ఫుడ్ అంటే బాగా ఎక్సైట్ అవుతారు. వాళ్ళందరూ నార్త్ ఇండియన్స్ కదా, సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. వాళ్ళ కొలీగ్స్లో ఐ థింక్ ఒక్కతనే ఉన్నట్టున్నారు సౌత్ ఇండియన్, మిగతా అందరూ నార్త్ వాళ్ళే, ఢిల్లీ వాళ్ళే. కాబట్టి మన ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మనం చేసే నిమ్మకాయ పులిహోర అంటే మాత్రం వాళ్ళందరూ అసలు ఒక లెవెల్ ఫ్యాన్స్ అనే చెప్పాలి అది. అండ్ ఇంకా మనం మోటివేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మీరు ఏ పనికైనా ఒక సిస్టమ్ పెట్టుకోండి. నేను క్లీనింగ్ అయినా సరే చాలా సిస్టమేటిక్గా ఉంటాను. రోజు ఇల్లంతా క్లీన్ చేస్తానని చెప్పను, కానీ నేను ఏ రోజు ఏ ఏరియా క్లీన్ చేయాలనేది ఒక కంప్లీట్ స్కెడ్యూల్ నా మైండ్లో ఉంటుంది. అదంతా మీతో ఆల్రెడీ షేర్ చేశాను. ఆ క్లీనింగ్ సిరీస్ మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూసేయండి. నేను ఇంట్లో మండే ఏరియా క్లీన్ చేసుకుంటాను, ట్యూస్డే ఎక్కడ, వెన్స్డే ఎక్కడ అన్నీ షేర్ చేశాను. ఓన్లీ మండే టు థర్స్డే మాత్రమే చేస్తాను. సాటర్డే సండే మాకు వీకెండ్, ఏమైనా స్పెషల్గా చేసుకోవాలంటే చేసుకుంటాను. ఫ్రైడే మాత్రం క్లీనింగ్స్ ఏం పెట్టుకోను. సో అది అలా. సపోజ్ వెన్స్డే నేను కిచెన్ క్యాబినెట్స్ క్లీన్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ నేను ఆ పనికే డెడికేట్ చేసేస్తాను. నాకు ఏదైనా అంటిల్ అన్లెస్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప నన్ను నేను బిజీ పెట్టుకోను. నాకు మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది, ఈరోజు ఆఫ్టర్నూన్ నేను కిచెన్ క్యాబినెట్స్ క్లీన్ చేయాలి, వెన్స్డే యాజ్ పర్ స్కెడ్యూల్ అది చేయాలి అంటే చేయాలంతే. అలా అయితేనే మీరు చేయగలరు. ఇందులో ఎక్స్క్యూజెస్ ఎప్పుడు ఉంటాయంటే ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ వచ్చినప్పుడు, లేదా మీకు హెల్త్ బాగాలేనప్పుడు. హెల్త్ బాగాలేనప్పుడు కూడా అయ్యో నేను అది రాసేసుకున్నాను, నేను మైండ్లో అనుకున్నాను కంపల్సరీ చేసేయాలి, ఇప్పుడు చేయకపోతే కుదరదని అనుకోకండి. హెల్త్ బాగాలేనప్పుడు చక్కగా రెస్ట్ తీసుకోండి. మీ హెల్త్ బాగుంటేనే మీరు ఏదైనా చేయగలుగుతారు, ఇంట్లో వాళ్ళకి హెల్తీగా చేసి పెట్టగలుగుతారు. ఇలా అయితే ఫైనల్గా నా మురుకులు అయిపోయినాయి. ఇన్నైతే అయినాయి ఫైనల్గా నేను కలిపిన పిండికి. ఇంకా అంత చేసిన తర్వాత గిన్నెలు రాకుండా ఉంటాయా, వాటిని కడుక్కోకుండా ఉంటామా చెప్పండి. ఇంకా డిన్నర్ ఏం నేను పెద్దగా రికార్డ్ చేయలేదు. ఆ రోజు సింపుల్గా నేను ఉప్మా చేసినట్టున్నాను, నాకు గుర్తు కూడా లేదు. అదైతే తినేసి ఇంకా టీతో పాటు ఆ మురుకులు కొంచెం ఎక్కువగానే తినేసాం. ఇంకా లైట్గా ఆకలి అన్నారు, సరే లైట్గా చేసుకొని తినేసి ఇక్కడైతే గిన్నెలు కడిగేసుకుంటున్నాను. గిన్నెలు కడిగేసి కిచెన్ కూడా క్లీన్ చేసేస్తే ఇంక ఈ రోజుకి బాయ్ బాయ్ చెప్పేయచ్చు. ఏం బాయ్ బాయ్ చెప్పడం లేండి, మళ్ళీ రేపు మార్నింగ్ 5 o'clockకే స్టార్ట్ అయిపోతుంది. అలా ఉంటాయి డేస్, ఇలా స్టార్ట్ అవుతాయి, అలా ఎండ్ అయిపోతాయి. మనం మాత్రం రోజంతా పని చేసిన వాళ్ళని చేసినట్టే ఉంటాం. ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అందులో కంపల్సరీ చేయాల్సినవి రోజుకు 3 సార్లు వండుకోవడం, తినడం, కడుక్కోవడం, మళ్ళీ వాటిని సర్దుకోవడం. మీరేమంటారు, మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? విరామం లేని ఇల్లాలి పనులని, రోజు పని రాక్షసిలా పని చేసేస్తున్నామని, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఉండదా, ఈ ఆడవాళ్ళు చేసే పనులకు విరామం ఉండదా అని మీరు కూడా అనుకుంటున్నట్టయితే నాతో చెప్పేయండి. హలో, చూసారుగా మండే అయితే ఇలా గడిచింది. ఇవాళ ఎక్కువ పెద్దగా ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకు అలా ప్రతి పని చేసినప్పుడంతా కెమెరా పెట్టాలనిపించలేదు. పని అయితే చాలానే చేశానులేండి మార్నింగ్ నుంచి. మండే అంటే యూజువల్గా బిజీ ఉంటుంది కదా, ఆ బిజీ వర్క్ అంతా చేశాను. కానీ బట్ ర్యాండమ్గా కూడా క్లిప్స్ తీయలేదు, రోజు చేసే పనే కదా అని. మురుకులు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చూపెట్టాను కదా, ఈ రెండింటిలోకి వచ్చింది. ఆ మెజర్మెంట్తో పిండి తీసుకుంటే 3 cups రాగి పిండి. యాక్చువల్గా బియ్యం పిండి అవసరం వేసుకోకపోయినా పర్లేదు, బట్ వేసుకుంటే బెటర్ కొంచెం. అలా 1 కప్పుకి 3 కప్పులు అయితే తీసుకోండి. అండ్ నేను చెప్పినట్టే పుట్నాల పప్పు కనుక మీరు గ్రైండ్ చేసి వేసుకున్నా కూడా కమ్మగా బాగుంటుంది. బేసన్ ఈజ్ ఆల్సో ఓకే. సో నేను అప్పుడు టేస్ట్ చేయడం కుదరలేదు కదా, చాలా బాగుంటాయి. కలర్ మాత్రం మీరు చూసి చక్కగా ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే కలర్ చాలా డార్క్ అయిపోయి ఒక్కోసారి బ్లాక్గా కూడా అయిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే మనం కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. మన క్రిస్పీగా ఉంటాయి, ఏం డౌట్ లేదు, రాగి పిండి వేసాం కాబట్టి. సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. మా అమ్మాయికి అయితే నచ్చింది. ఇంక ఈవినింగ్ ఇది చేయగానే ఏమైందంటే, ఇంకా కొంచెం తర్వాత మా హస్బెండ్ వచ్చేసారు. ఇంకా కాఫీ పెట్టుకొని చక్కగా ఇవి తింటూ కాఫీ ఎంజాయ్ చేస్తాం. ఇంకా నేను మర్చిపోయాను వీటి గురించి చెప్పాలి అని, ఎలా వచ్చినాయి ఏంటి అని. సో అలా మిస్ అయిపోయింది, అందుకే ఫైనల్గా ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంకో 3-4 days స్నాక్ బాక్స్లోకి ఏం ప్రాబ్లం లేదు. నేను 3-4 days అనుకుంటాను, కానీ మా అమ్మాయి 2 days తీసుకెళ్ళగానే రోజు ఇదే పెడుతున్నావా అంటది. మళ్ళీ 2 days తర్వాత వేరే ఏదైనా చూడాలి.
అది సంగతి. ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో, కీప్ స్మైలింగ్, బాయ్.